హలో వ్యూవర్స్, మనం ఈరోజు ఈ క్లాస్లో ఇంటరాగేటివ్స్ అండ్ నెగటివ్స్ అంటే ప్రశ్నించడం ఎలాగా, అలాగే నెగటివ్ వాక్యాన్ని చెప్పడం ఎలాగా. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, మా ఫ్రెండ్ రేపు వస్తాడు, రేపు రాడు, అది నెగటివ్. రేపు వస్తాడా, ఇంటరాగేటివ్. నేను చేయగలను, నేను చెయ్యలేను, నెగటివ్. చేయగలనా, క్వశ్చన్, ఇంటరాగేటివ్. ఓకే, సో ఇంగ్లీష్లో ఇప్పుడు దాకా నేర్చుకున్నటువంటి 4 రకాల వాక్యాలకి నెగటివ్స్ అండ్ ఇంటరాగేటివ్స్ ఎలాగా ఫామ్ చేయాలి అనే దాని మీద ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. హ్యాపీ లర్నింగ్. హలో, వెల్కమ్ బ్యాక్. మనం ఆల్రెడీ ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసాం, ఎబిలిటీ గురించి డిస్కస్ చేసాం, పాసిబిలిటీ గురించి డిస్కస్ చేసాం, అండ్ నెసెసిటీ, ఆబ్లిగేషన్ దీని గురించి డిస్కస్ చేసాం. ఓకే, సెంటెన్సెస్ ఫామ్ చేసాం మనం. ఇప్పుడు ఫ్యూచర్లో రేపు అనేది వాడుతున్నాం. రాజు వస్తాడు, కరెక్టే కదా. రాజు విల్ కమ్ టుమారో. టుమారో, దట్స్ కరెక్ట్. ఇప్పుడు దీనికి నెగటివ్ ఏంటి? వస్తాడుకి నెగటివ్. వస్తాడుకి నెగటివ్ రాడు కదా. రాడు అన్నప్పుడు నెగటివ్ అయిపోయింది. దీన్ని ఎలా రాయాలి? వస్తాడా అని ప్రశ్నించాలి. ఇది ఎలా రాయాలి? అట్లాగే అతను చెయ్యగలడు, చెయ్యగలడు. చెయ్యలేడు నెగటివ్. చెయ్యగలడా, క్వశ్చన్. మీరు వెళ్ళొచ్చు, వెళ్ళవచ్చు. వెళ్ళొచ్చు అంటుంటాం. దీనికి నెగటివ్ ఏంటి? వెళ్ళకూడదు. వెళ్ళొచ్చు అనేది పర్మిషన్, వెళ్ళకూడదు. వెళ్ళచ్చా అనేది ప్రశ్న. ఓకేనా? సో వీటిని మనం ఈరోజు ఒక చిన్న 10-12 నిమిషాల క్లాస్ ఉంటుంది, అంతే, ఎక్కువ ఉండదు. అవసరమైతే 15 నిమిషాలు ఉంటుంది, నేర్చుకుందాం. ఓకే, రైట్. నేను ఇక్కడ ఏం చేస్తానంటే తెలుగులో పైన రాస్తాను, కింద ఇంగ్లీష్లో రాస్తాను. ఓకేనా? ఫ్యూచర్ గురించి ముందు మాట్లాడుకున్నాం, అంటే వెల్ వాట్ అని నేర్చుకున్నాం కదా. బట్ ఫ్యూచర్ గురించి ముందు మాట్లాడుకున్నాం. ఆమె రేపు వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది అనేది తర్వాత చూద్దాం. ఆమె రేపు వెళుతుంది. దీనికి ఇంగ్లీష్ ఏంటి? షీ విల్ గో టుమారో. ఓకే, ఇది కన్స్ట్రక్షన్. ఆమె రేపు వెళ్ళదు. నెగటివ్ ఏంటి? వెళుతుందికి నెగటివ్. ఆమె రేపు వెళ్ళదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగో ఈ వర్బ్ ని చూసారండి, ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి విల్ ఉంది, ఇంకోటి గో ఉంది. నెగటివ్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ వర్బ్ అయినా సరే 2గా ఉండాలి, లేదా ఒకవేళ 2గా లేకపోతే విడగొట్టాలి. అది మనం ప్రెసెంట్ పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి మనం నేర్చుకుంటాం దాన్ని. 2గా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇది సింపుల్. షీ విల్ నాట్ గో టుమారో. ఓకే,
ఆమె వెళ్తుందా అనేది ప్రశ్న. రేపు అనేది దాన్ని తీసేస్తాను కావాలని. అసలు ముందు బేసిక్ క్వశ్చన్ చూద్దాం. ఆమె రేపు వెళ్తుందా. ఇక్కడ ఏమవుతుందంటే ఇదిగోండి, అసలు ఒరిజినల్ సెంటెన్స్ ఏంటి? షీ విల్ గో టుమారో. ఈ క్వశ్చన్ రాసేటప్పుడు ఇంగ్లీష్లో ఏం చేస్తామంటే, ఇదిగో ఈ వర్బ్ ఉంది చూసారండి, విల్ అండ్ గో రెండు ఉన్నాయి చూసారా, ఈ రెండిటి మధ్యలో సబ్జెక్ట్ వర్డ్ పెడతాం. అంటే ఈ సబ్జెక్ట్ వర్డ్ ఇక్కడికి మూవ్ అవుతుంది. ఏమవుతుంది ఇప్పుడు? విల్ షీ గో టుమారో. విల్ షీ గో టుమారో? ఎస్, షీ విల్ గో టుమారో. నో, షీ విల్ నాట్ గో టుమారో. ఎస్ అయితే దీనికి ఆన్సర్ ఎస్ అయితే ఇదిగోండి ఇది వస్తుంది. ఒకవేళ దీనికి ఆన్సర్ నో అయితే ఇదిగోండి ఇది వస్తుంది సమాధానం కింద. ఓకేనా? ఇప్పుడు ఒక్క సెంటెన్స్ మీరు ప్రాక్టీస్ చేద్దామా? ఇంకొక సెంటెన్స్ ప్రాక్టీస్ చేద్దామా మనం? ఓకే. హీ విల్, అతను, తెలుగులో రాస్తున్నాం, అతను వచ్చే వారం వస్తాడు. అతను వచ్చే వారం వస్తాడు. దీన్ని ఏమని చెప్పాలి? వచ్చే వారం కాబట్టి నెక్స్ట్ వీక్. అతను వస్తాడు, భవిష్యత్ అండి, ఫ్యూచర్ కి సంబంధించింది. హీ విల్ కమ్ నెక్స్ట్ వీక్. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ వచ్చే వారం రాడు అనేది నెగటివ్. నెగటివ్ ఏంటి? అతను వచ్చే వారం రాడు, ఇది నెగటివ్. ఈ రాడు అని చెప్పేటప్పుడు ఏం చేస్తాం? మనం ఇక్కడ వర్బ్ని చూస్తున్నాం. ఇది ఆల్రెడీ రెండుగా ఉంది, స్ప్లిట్ అయ్యి ఉంది. విల్ కమ్ రెండు భాగాలుగా ఉంది కాబట్టి మనకు అసలు సమస్య లేదు. ఆ రెండింటి మధ్యలో నాట్ పెట్టడమే. హీ విల్ నాట్ కమ్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్. ఇక ప్రశ్నకు వచ్చామనుకోండి, అతను వచ్చే వారం వస్తాడా అనేది ప్రశ్న అవుతుంది. ఏమవుతుంది? అతను వచ్చే వారం వస్తాడా. ప్రశ్న రాయాలంటే ఏం చేయాలని తెలుసుకున్నాం. ఇక్కడ ఈ వర్బ్ లో ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ లో స్ప్లిట్ అయి ఉంటే సింపుల్, అంటే రెండుగా ఉంటే చాలా సింపుల్. ఈ రెండింటి మధ్యలో ఈ సబ్జెక్ట్ వర్డ్ని తీసుకొచ్చి పెట్టేస్తాం. ఓకేనా? ఒకవేళ అలా లేదనుకోండి, ఏం చేయాలనేది మనం ఇక ముందు నుంచి వచ్చే క్లాసుల్లో చూద్దాం. అంటే ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ లో వర్బులు ఒక్కొక్కటే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. వాటిని అలానే వాడాలి. అవి టెన్స్ వర్బ్స్ ఆల్రెడీ. దాన్ని ఎలా చేయాలనేది వచ్చే క్లాసుల్లో చూద్దాం. ఇంతవరకు ఏంటంటే మనం దీని మధ్యలో సబ్జెక్ట్ ని పెట్టేస్తాం. విల్ హీ కమ్ నెక్స్ట్ వీక్. విల్ హీ కమ్ నెక్స్ట్ వీక్? ఎస్. ఎస్ అయినప్పుడు దీనికి సమాధానం ఏమొస్తుంది అనమాట? రిప్లై ఎస్, హీ విల్ కమ్ నెక్స్ట్ వీక్. నో, హీ విల్ నాట్ కమ్ నెక్స్ట్ వీక్. ఓకే? ఇదే పద్ధతి మనం మిగిలినన్నిటికీ కూడా ఉపయోగిస్తాం. కాకపోతే మనకి కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంటుందంటే, మనకి తెలుగుని సరిగ్గా వాడుతున్నామా లేదా అనేది జాగ్రత్తగా గమనించుకోవాలి. తెలుగుని మనం సరిగ్గా అర్థం చేసుకుంటున్నామా లేదా అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఓకే? సో ఇప్పుడు రెండో దానికి వెళ్దాం, ఎబిలిటీకి వెళ్దాం. ఎబిలిటీ ఏంటన్నమాట? క్యాన్, గలను, గలడు, చెయ్యగలను, చెయ్యగలవు, చెయ్యగలరు, చెయ్యగలడు, చెయ్యగలదు,
ఇవి కదా ఎబిలిటీని సూచించేవి. నేను పాడగలను అని చెప్తారు, లేదా ఆమె డాన్స్ చేయగలదు అంటాం. ఓకే, నేను పాడగలను. దీనికి నెగిటివ్ ఎలా చెప్తామండి తెలుగులో? నేను పాడలేనండి, నేను పాడలేను, పాడే శక్తి నాకు లేదు. నేను పాడగలనా అని మనం సెల్ఫ్ డౌట్లో ఉంటాం ఒక్కోసారి. నేను పాడగలనంటారండి అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటాం, మన ఫ్రెండ్స్ తోటి అడుగుతూ ఉంటాం, రా నేను పాఠం చెప్పగలనంటావా, రే నేను కోడింగ్ రాయగలనంటావా, రే ఇంటర్వ్యూ పాస్ అవ్వగలనా అనేది మనం డౌట్ చేసుకుంటూ ఉంటాం, లేదా పక్కన వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటాం. సో ఈ గలను అనే దాన్ని ఏం చెప్తాం? ఎబిలిటీ కదా. ఏం గలను? పాడగలను. ఐ క్యాన్ సింగ్, నేను పాడగలను. నేను పాడలేను, ఓకే, వర్బ్ ఆల్రెడీ రెండుగా ఉంది, అంటే స్ప్లిట్ అయి ఉంది. స్ప్లిట్ అయి ఉంది కాబట్టి నెగిటివ్ చెప్పేటప్పుడు ఆ రెండింటి మధ్యలో నాట్ పెట్టేయటమే. ఐ కెన్ నాట్ సింగ్. ఓకే, ఇప్పుడు నేను పాడగలనా ప్రశ్న. ప్రశ్న రాసేటప్పుడు వర్బ్ దగ్గరికి మళ్ళీ వద్దాం. ఇది ఆల్రెడీ రెండుగా ఉంది కదా, స్ప్లిట్ అయ్యే ఉంది కదా. ఇట్లాంటి సందర్భాల్లో ఏం చేస్తాం? సబ్జెక్ట్ని తీసుకొచ్చి రెండింటి మధ్యలో పెట్టేయటమే. కెన్ ఐ సింగ్, కెన్ ఐ సింగ్, ఎస్. సమాధానం ఎస్ అయితే ఎస్ ఐ కెన్ సింగ్. నో అయితే నేను పాడలేను అనేది అయితే ఇది సమాధానం. నో ఐ కెన్ నాట్ సింగ్. సింపుల్. ఓకే, అన్ని ఇలానే ఉంటాయి. కాన్సెప్ట్ అర్థమైతే చాలా తేలిక, కాన్సెప్ట్ అర్థమైపోతే చాలా తేలిక. ఓకేనండి. నేను ఇప్పుడు ఇంగ్లీష్లోనే డైరెక్ట్గా ఇంగ్లీష్లోనే రాస్తున్నాను, దానికి మీరు నెగటివ్ అండ్ ఇంటరాగేటివ్ రాయండి. ఓకేనా? She may pass. She may pass. వర్బ్ ఏంటి? మే పాస్. దీనికి నెగిటివ్ ఏం రాయాలో చూడండి. అలాగే దీనికి ఇంటరాగేటివ్ ఏం రాయాలో చూడండి. The boy will play. The girl can skate. The squirrel will jump. హలో, విల్ జంప్ అనే దాన్ని భవిష్యత్తుకు సంబంధించిన వాటినండి. ఇవన్నీ కూడా మనం విల్ జంప్ అన్నప్పుడు ఇక్కడ భవిష్యత్తుకు సంబంధించిందే మాట్లాడుతున్నాం. ఓకే, ద స్క్విరల్ విల్ జంప్. సో వీటి వరకు నెగటివ్స్, ఇంటరాగేటివ్స్ మీరు రాసి కామెంట్ల రూపంలో పెట్టండి. లర్నింగ్స్ కాస్త స్లోగా ఉంటాయి కానీ సాలిడ్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏంటి నేను చిన్న చిన్నవి చెప్తున్నాను మీరు అనుకోవద్దు. ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే కింద చిన్న చిన్న గులకరాళ్ళ దగ్గర నుంచి ఉపయోగపడతాయి. గులకరాళ్ళ ఫౌండేషన్ కూడా ఉంటుంది కింద. ఓకేనా? ఈ నాలుగిటిని మీరు టెస్ట్ కింద రాయండి. ఓకే, ఈ క్లాస్ని ఇక్కడితో ఆఫ్ చేస్తాను. తర్వాత క్లాస్ మనం టెన్సెస్ అంటే ప్రెజెంట్ టెన్స్ 6 ఫార్మ్స్ నేర్చుకున్నాం కదా. 6 ఫార్మ్స్. ఇన్ఫినిటివ్, ఇప్పటిదాకా ఇన్ఫినిటివే, ఇవన్నీ ఇన్ఫినిటివ్ యూజెస్.
ఇక్కడ ఫైనైట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, అట్లాగే పార్టిసిపల్స్, తర్వాత పాస్ట్ పార్టిసిపల్, ప్రజెంట్ పార్టిసిపల్. తర్వాత క్లాసులో మనం ఇదిగోండి వీటి గురించి నేర్చుకుంటాం. ప్రెజెంట్ టెన్సెస్ గురించి మనం నేర్చుకుంటాం. అవి కూడా చాలా తేలిగ్గా మీకు కాన్సెప్ట్ అర్థమయ్యేలాగానే వివరిస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇదంతా బేసిక్ లెవెల్ ఇంగ్లీష్లో ఉన్నామండి. మనం ఉన్నది ఇప్పుడు బేసిక్లో. ఆ తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటుంది. తర్వాత అడ్వాన్స్డ్ అనేది మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు లేకపోతే దేనికో కాస్త అడ్వాన్స్ లెవెల్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ముందు మనం ఇక్కడే ఉన్నాం, దీన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఆ తర్వాత ఇది తేలిక అవుతుంది, ఆ తర్వాత ఇది కూడా తేలిక అవుతుంది. ఇది మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాం అనుకోండి కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఎక్కడికి వెళ్ళకూడదు కూడా, ఇక్కడికైతే అసలు డైరెక్ట్గా ఇక్కడికైతే వెళ్ళకూడదు. ఓకేనండి, ఆల్ ది వెరీ బెస్ట్ యూ, హ్యాపీ లర్నింగ్.